సరే, మంచిది. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఈ యెషయా గ్రంథము ఇది ప్రవచన గ్రంథము అని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ప్రవచన గ్రంథము యెషయా 61లో ఉన్న ఈ వాక్య ప్రకారంగా మనము చూచినప్పుడు, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. స్తోత్రం. ఈ వచన భాగంలో ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు తండ్రి యొగ్గు ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? తండ్రి యొగ్గు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని చెప్తున్నారు. ఈ వచ్చిన భాగంలో నన్ను ఆయన అభిషేకించెను. బాగా గమనించాలి ఈ మాటలు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా అని, యేసు అని, యేసు క్రీస్తు అని ఈ విధంగా ఉన్నది. అయితే ఇప్పుడు ప్రభు అనేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి అని అర్థమైందా? అయితే ప్రభువగు యెహోవా ఆత్మ తండ్రి అయిన దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది అంటే యేసయ్య మీదకి వచ్చింది. క్రీస్తు అని కూడా మనము వాక్యంలో చదువుతుంటాం. క్రీస్తు అనే మాటకి అర్థం ఏమిటంటే అభిషక్తుడు. యేసు అనే మాటకి రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, ఇప్పుడు యేసు క్రీస్తు మీద తండ్రి ఆత్మ దిగి వచ్చి ఆయన్ని అభిషేకించారు. అయితే ఇప్పుడు ఈ భూలోకంలో యేసు ప్రభు సంచారం చేస్తున్నప్పుడు ఆయన పుట్టక మునిపే యెషయా ఈ ప్రవచనం ప్రవచిస్తూ ఆయన మీద తండ్రి ఆత్మ ఉన్నది. అయితే ఇప్పుడు ఆయన మీద ఉన్న తండ్రి ఆత్మ ఈ లోకంలో శరీరధారిగా ఉన్న యేసు మీద ఆ ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా ఆ ఆత్మ పనిచేసింది అనేది యెషయా గ్రంథంలో చూస్తే, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు. గమనించాలి, ఇప్పుడు యేసు మీద ఉన్న తండ్రి ఆత్మ భూలోకములో ఉన్న మానవుల మీద అంటే క్రైస్తవులు అనబడిన వారు మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి, మనుషులైన ప్రతి వారి మీద. మనిషి అన్న ప్రతి వ్యక్తికి హృదయం ఉంటుంది, మనసు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు యెహోవా ఆత్మ యేసు మీద ఉండి నలిగిన హృదయము చూడండి, క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా మరి ప్రతి మనిషికి హృదయం ఉందా లేదా? అయితే ఇప్పుడు ఈయన భూలోకంలో వచ్చి ఓన్లీ క్రైస్తవులకి, యూదులకి లేదా ఇశ్రాయేలుకి అనేదే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు అటువంటి హృదయములో నలిగిపోతున్న వారిని ఈయన
ఉద్ధరించుటకును వారిని దృఢపరచడం అంటే బలపరచటం, నలిగిపోతున్న వారిని బలపరచటం. ఈ లోకంలో ఆదరించే ఆ దైవత్వము కలిగిన, అభిషేకము కలిగిన, కష్టములో ఉన్న వారి ఆ కష్టములో పాలు పొందటం, తర్వాత బంధింపబడిన వారికి విడుదల ప్రకటించటానికి. అంటే లోకంలో ఉన్న మనుషులు ఏవే విషయాల్లో బంధించబడి ఉన్నారు వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడు యేసు మీద ఉన్న అభిషేకము, యేసు మీద ఉన్న ఆత్మ, ఆయనలో యేసులో పనిచేసి బంధింపబడిన ప్రజల యొద్దకు ఆయన వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందో ఏమిటో ఆ విషయాలు అపోస్తులైన పేతురు అపోస్తుల కార్యంలో సూచిస్తున్నారు. ఒక వచన భాగంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, ఈ లోకంలో అపవాది అనగా సాతాను భార్యమున పడిన వారిని, సాతాను బంధకములో పోయిన వారిని, సాతాను అనేకమైన వారిని బంధించి పీడిస్తున్నాడంట. అనేకమైన రోగాలతో పీడింపబడుతున్నవారు, అనేకమైన దెయ్యపు ఆత్మలతో, దురాత్మలతో, అనేకమైన మాంత్రిక శక్తులతో బాధపడుతున్న ప్రజలను విడిపించటానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఈయన మీద అభిషేకించి, తండ్రి ఆత్మ ఈయన మీద ఉంచి అభిషేకించి, ఇప్పుడు ఈ లోకంలో ఆయన చేసే పనిని గూర్చి చెప్తున్నారు. అయితే ఆయన మరణించిన తర్వాత, యేసుక్రీస్తు సమాధిలో ఆయన పెట్టిన తర్వాత నజరేయుడైన యేసుని ఎట్లాగా మృతుల్లో నుండి దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, చూడండి, పరిశుద్ధాత్మతో బాగా గమనించాలి. యేసు మీద పరిశుద్ధాత్మ అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం చాలాసార్లు వాక్యము వింటా ఉంటాం. సాధారణంగా పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరికి ఉండాలి అంటే, మరి చాలా చోట్ల, కొన్ని చోట్ల మరి సేవకులు వాళ్ళు అభిషేకింపబడిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, అభిషేకింపబడ్డవారు, మరి మనుషులు కూడా కొంతమందిని అభిషేకిస్తూ ఉంటారు. అంటే దైవ సేవకులు, అభిషేక్తులు మనుషులు అభిషేకిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మతోను శక్తితోను, చూడండి, పరిశుద్ధాత్మతోను బాగా గమనించాలి, శక్తితోను అభిషేకించుననుదే. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మతోను గమనించాలి, శక్తితోను అభిషేకించారు. అర్థమవుతుందా? యేసు ప్రభుని యెషయా గ్రంథములో మనకు తెలియజేసిన విషయం, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఏ విధంగా అభిషేకించారు ఆ విషయాన్ని పేతురు వివరిస్తున్నాడు ప్రజలకు, లేక సంఘానికి. మనం గమనించాలి, ఈ వచనము ఆ యెషయా గ్రంథంలో ఉన్న విషయాన్ని సూచిస్తూ తెలియజేస్తుంది. ఆయన ఎలాగ అభిషేకించబడ్డాడు, ఆయనకి శక్తి ఎట్లాగ అనుగ్రహించబడింది. ఏ శక్తి? పరిశుద్ధాత్మ, ఆత్మ అయి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అట్లాగే ఆత్మ అయిన దేవుని యొక్క శక్తి గమనించాలి. దేవుని ఆత్మ శక్తి కలిగినది, విన్నారా? అట్లాగే మనుషుని ఆత్మ ఉంది, లౌకిక ఆత్మ ఉంది. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని ఆత్మ శక్తి కలిగినది. యేసులోనికి ఆ శక్తి వచ్చి ఆ శక్తి పనిచేస్తుంది. గమనించాలి, ఎలా పనిచేస్తుంది? మరి రుగ్మతలతో పీడింపబడుతున్న వారిని,
దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని. ఇప్పుడు దురాత్మలు అనేది మనం చూస్తే దెయ్యపు ఆత్మలు అని మనం చూస్తున్నాం. చూడండి, కొట్లాడే ఆత్మలు ఉంటాయి, తర్వాత దొంగతనం ఆత్మ ఉంటుంది, తర్వాత మోసము చేసే ఆత్మ ఉంటుంది, తర్వాత శరీర దురాశలు ఈ ఆత్మలు ఉంటాయి, తాగుబోతు ఆత్మ ఉంటుంది, అట్లాగే మరి శరీర కోరికలు, శరీర వ్యసనాలు, అటువంటి ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆత్మల చేత పీడింపబడుతున్న వారిని కొంతమంది చూడండి, వ్యసనాలకు అలవాటు అయిపోయి వాళ్ళ శరీరము సమస్తమంతా పాడు చేసేసుకుని చివరికి హాస్పిటల్ పాలైపోతారు. కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. కిడ్నీలు పాడైపోతాయి, లివర్లు పాడైపోతాయి, శరీరం పాడైపోతుంది, కళ్ళు పాడైపోతాయి, దవళ్ళు పాడైపోతాయి, నాలుగు పాడైపోతాయి. చూడండి, ఇంత గడ్డలు వేసేసి ఈ దవడ కట్ చేసేస్తారు, క్యాన్సర్ అని, అదని ఇదని రకరకాల. అవన్నీ ఆ ఆత్మల చేత పీడింపబడుతున్న వారు. ఇప్పుడు ఆ దురాత్మలు ఒకేసారి వచ్చేసి పాడు చేయవు మనిషిని. చిన్నగా మెల్లమెల్లగా పాడు చేసేస్తూ ఉంటాయి శరీరాన్ని, మనిషిని. అలా పీడింపబడుతున్న వారిని డబ్బు విడిపించలేదు, డాక్టర్లు విడిపించలేరు, తెలివితేటలు విడిపించలేవు, ఇవేమి విడిపించలేవు. మరి ఎవరు విడిపిస్తారంటే తండ్రి అయిన దేవుడు పరలోకములుండి ఒక వ్యక్తిని పంపించారు. ఆయనే ప్రభు అయిన నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో ఆయన వచ్చినది దేనికి అని అంటే, తండ్రి చేత అభిషేకించబడ్డాడు, తండ్రి చేత బలపరచబడ్డాడు, తండ్రి చేత పంపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఆయనలోకి ప్రవేశించి ఇటువంటి దురాత్మల చేత పట్టి పీడిస్తున్న వారిని విడిపించుట. చూడండి, ఒక వ్యక్తిని ఇలాగ కొన్ని అపవిత్ర ఆత్మలు బట్టి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పీడింపబడుతున్నాడు అనుకోండి, ఆ కుటుంబం అంతా కూడా సఫర్ అవుతుంది, ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది, ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. స్త్రీ అవ్వచ్చు, పురుషులే అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, నడి వయసు గలవారు అవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా అవ్వచ్చు. ఇటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని ఆయన విడిపించును. ఆయన విడిపించును. దేవుని స్తోత్రం. విడిపించునంటే ఏంటి దాని అర్థం? ఒక వ్యక్తిని తాళ్ళుతో చేతులు కాళ్ళు మొత్తం బాడీని కట్టేసి పెట్టేశారనుకోండి, ఆ వ్యక్తి నడవలేడు, ఆ వ్యక్తి చేతులు ఎత్తలేడు, నోరుకి ప్లాస్టర్ వేసేసారు, నోరు తెరవలేడు, ఏదైనా అడిగితే అంటాడు, ఏం చెప్తున్నాడో అర్థం కాదు. అంటే ఈ సాతాను భార్యను పడిపోయిన మనుషులు దేవుని కొరకు చేతులెత్తి నేను పాడైపోయాను, నాకు సహాయం చేయని చేతులు ఎత్తలేరు. ఏం చేతంటే ఆ దురాత్మ ఆ వ్యక్తిని చేతులు కట్టేసింది. ప్రభువా నన్ను రక్షించు నాయనా, నా రక్షకుడా ప్రభువా అని నోరు తెరవలేరు, నోరు ప్లాస్టర్ వేసేసింది, తన కాళ్ళు కట్టేసింది. ఇప్పుడు ఈ భయంకరమైన శక్తితో, భయంకరమైన దురాత్మ ప్రభావంతో మనుషులు కట్టి, కొంతమంది అంటారు చూడ, ప్రార్థనకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు మన బంధువులే ఉంటారు, బంధువులు మన ఇంటికి వస్తారు. ఆదివారం ఎప్పుడన్నా మన బంధువులు ఇంటికి వచ్చారు అనుకోండి, సరే వాళ్ళకి మంచిగా చక్కగా చికెను మంచిగా వండి, చేపలు వండి అన్ని చక్కగా పెడతాం. సరే మంచిగా తింటారు, మంచిగా మాట్లాడతారు, మనతో ప్రేమగా ఉంటారు, మనం కూడా ప్రేమిస్తాము, అంతా బాగానే ఉంటుంది. సరే మరి ప్రార్థనకి వెళ్తున్నామంటే, సరే అండి మీరు ప్రార్థనకి వెళ్ళరండి, సిటీలో మా ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళి వచ్చేస్తాం. ఆ కాళ్ళు ఇక్కడికి రావు, ఆ నోరు ఇక్కడికి వచ్చి స్తుతించడానికి ఆ నోరు అంగీకరించదు, ఆ చేతులు ఎత్తడానికి అవి పనిచేయవు. మీరు పెట్టిన పలావ్ తినడానికి చేతులు పనిచేస్తాయి, మీరు పెట్టిన చేపలు తినడానికి నోరు పనిచేస్తుంది, వీటన్నిటికి పనిచేస్తుంది. అయితే ఇప్పుడు అలాగ పీడింపబడుతున్న వారిని నిజంగా మరి ఆత్మ సంబంధంగా ఆత్మ బంధింపబడిన ఒక మానవుని స్థితిని చూస్తే దేవునికి స్తోత్రము. చూడండి, మనం కూడా చాలామంది క్రైస్తవులు కూడా కొంతమంది గ్రహించలేరు. తాగేవాడు అంటాడు, అది నిజంగా నేను అప్పుడప్పుడు తాగుతాను కానీ నేను డైలీ కస్టమర్ని కాదండి అంటాడు. ఏంటట డైలీ కస్టమర్ కాదంట, ఎవడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు జస్ట్ అట్లా అంతే.
ఎలా? డైలీ కస్టమర్ కాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఏమనుకుంటారంటే నేను వాడు తాగుమతి అనుకున్నారా? నో, 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 నో. గమనించాలి. ఇక్కడ జరిగే జరిగే పొరపాటు, తప్పు అనేది తెలిసినా దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకునే పరిస్థితులు ఉండవు. ఎందుచేత అంటే వారు ఆత్మ బంధింపబడి ఉంది. ఇక్కడ యేసు ప్రభువు గూర్చి పేతురు చెప్తున్నాడు. బ బంధింపబడిన వారిని విడిపిస్తారంట. ఏ విషయంలో బంధించబడ్డారు? ఇక్కడ ఇదే నేను వివరణ ఇస్తున్నాను కదా! నువ్వు ఏ విషయంలో బంధింపబడ్డావంటే నిన్ను విడిపించే వ్యక్తి ఎవరో నువ్వు గుర్తించకపోవటమే నువ్వు బంధింపబడి ఉన్నావు. ఏ విషయంలో నువ్వు బంధింపబడి ఉన్నావు? ఏ స్థితిలో బంధింపబడి ఉన్నావు? దేవుని స్తోత్రం. అలాగే ఉండి ఆ బంధకంలోనే ఉండి ఆ బానిసత్వంలోనే ఉండి అలాగే ఉండి చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు మనుషులు. ఏం చేద్దంటే మేము ఇలా బంధింపబడి ఉన్నామనే సంగతి వాళ్ళకి తెలియకుండా మరి అపవాది వాడు ఏం చేస్తున్నాడు? వాడు మనోనేత్రాలను మూసేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవాళ కూడా మన కుటుంబంలో ఎవరైనా పరిస్థితులు ఉంటే మనం కూడా ఇదిగో సాతాను ఈ వ్యక్తిని బంధించేసింది, ఈ ఆత్మ నరకాన్ని తీసిపోవడానికి అదంతా కూడా పనిచేస్తుంది, అది ఏవైనా సరే ఈ వ్యక్తి చనిపోయే లోపల ఈ వ్యక్తిని విడుదల పొందాలి, విడిపించాలి. ఒక క్రైస్తవులుగా ఉన్న వారికి, నిజమైన క్రైస్తవులకి, రక్షింపబడిన వారికి ఏ మనసు ఉంటుందో తెలుసా? నేను రక్షించబడ్డాను కాబట్టి ఇదిగో ఈ సహోదరుడు కూడా రక్షించబడాలి, ఈ సహోదరి, ఈ సిస్టర్ కూడా రక్షించబడాలి, వాళ్ళు కూడా రక్షించబడాలి. ఇది ఉంటుంది. రక్షణ అనుభవంలో వెళుతున్న వారికి, విడుదల పొందిన వారికి అప్పుడు ఇదిగో నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఏ దురాత్మ, అపవాది శక్తి నన్ను బంధించలేదు, నా మీద దాని ప్రభావం చూపలేదు. ఏం చేద్దంటే నేను విడుదల పొందాను కనుక ఇప్పుడు నేను స్వేచ్ఛాపరుడను, నేను స్వతంత్రుడను, నేను స్వతంత్రురాలును. స్తోత్రం. వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ మనము చదువుతున్న ఈ మాటను గమనిస్తున్నప్పుడు పేతురు ఆ వివరణ ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును ఎట్లాగా అభిషేకించాడు, దేని కొరకు అభిషేకించాడు, మరి మనుషుల కొరకు ఏం అరగడానికి పంపించాడు యేసు ప్రభుని అంటే పేతురు చెప్తున్నాడు మరి విడిపించడానికి. పీడింపబడుతున్నవారు కొంతమంది చూడండి, దీర్ఘకాలపు రోగాలు ఉంటాయి. ఆ రోగాలతో వాళ్ళు అలాగే బతుకుతూ ఉంటారు. అంటే కొంతమంది అంటారు కదా, చస్తా బతుకుతున్నాం అంటారు. చస్తా బతుకుతున్నాం అంటూ ఉంటారు. ఈ చస్తా బతకటమే దేవుని స్తోత్రం అపవాది చేస్తున్న క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి తండ్రి ఎందుకు అభిషేకించారు? ఇవాళ యెహోవా ఎవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? ముగ్గురు దేవుళ్ళ? యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, యేసు ప్రభు దేవుడా, క్రీస్తు దేవుడా, ఎంతమంది ఉన్నారు అని యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే. ఆయనకున్న పేరు ఏమిటి అంటే తండ్రి. లోకంలో ఉన్న అందరికీ ఆయన తండ్రి, పరమ తండ్రి. స్తోత్రం. ఆ తండ్రిని హెబ్రీ భాషలో చూసినప్పుడు యెహోవా అని చెప్పబడి ఉంది. యెహోవా అని చెప్పబడి తండ్రి. అయితే ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడే యేసుని అభిషేకించారు, లోకానికి శరీరము ధరింపజేసి ఆయన పంపించారు, వచ్చారు. ఇప్పుడు ఆయన లోకంలో పనిచేశారు. దేవునికి స్తోత్రం. ఆయన పని చేసి ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కృపాకాలంలో మరి లోకంలో పనిచేసేది, సంఘంలో పనిచేసేది, విశ్వాసుల జీవితాల్లో పనిచేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? తండ్రి పనిచేశారు, యేసు కుమారుడు పనిచేశారు. తర్వాత ఇప్పుడు ఈ కృపాకాలంలో, ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ కేవలము
అది సంఘం కొరకే కాదు, సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. అట్లాగే లోకములో ఉన్న మరి పాపములో బంధింపబడిన వారి విషయంలో కూడా సువార్త ప్రకటించటానికి యెషయా గ్రంథంలో ఆ విషయాన్ని చెప్తున్నారు. నలిగిన వారిని విడిపించుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, నలిగిన వారిని దృఢపరచుటకు సువర్తమానము ప్రకటించును. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ సువార్త భాగంలో కూడా ఆయన పనిచేస్తున్నాడు. ఈ లోకంలో సువార్త ప్రకటించాలంటే సంఘంలో ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసంలో కొనసాగుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి మాత్రమే ఆ వ్యక్తికి ఒక భారం ఉంటుంది హృదయంలో. ఏముంటుందంటే నేను సువార్త ప్రకటించాలి. ఏ సువార్త ప్రకటించాలి? యేసు ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచారు. తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మనిచ్చారు. పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన లేపారు. ఇప్పుడు బంధింపబడిన వారికి విడుదల ప్రకటించేవాడు యేసు. నేను విడుదల పొందాను, అలాగే మీరు కూడా విడుదల పొందడానికి ఆ ఒక్క శక్తి కలిగిన సువార్తలోనే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ అభిషేకము ఇదంతా ఇంక్లూడ్ అయి ఉంది. ఇది మానవుని వాక్కుకి, మానవుడి మాట్లాడే మాటకు ఈ పరిశుద్ధాత్మ పవర్ ఇచ్చారు. అపోస్తులకి వాక్శక్తి అనుగ్రహించబడింది. 120 మంది ప్రార్థనలో మేడగదిలో ఉన్నప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేసారు. దేవుని స్తోత్రం. దాంట్లో అపోస్తులే కాదు, యేసు ప్రభు తల్లిగారు మరియమ్మ గారే కాదు, ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. విన్నారా? అంటే ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటిస్తారు అంటే దేవుని స్తోత్రం 12 మంది మరి బూదిగంతముల వరకు వచ్చేసారు. ఆ పరిశుద్ధాత్మ పొందిన మిగతా వారు కూడా సువార్త ప్రకటించారు. అంటే సువార్త ఎవరు ప్రకటిస్తారు అనేది మనం చూస్తున్నప్పుడు సంఘంలో పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తే సువార్త ప్రకటించే భారము, బాధ్యతగా భావిస్తారు. ఇది నా బాధ్యత. ఏమంటారు? ఇది నా బాధ్యత, ఇది నా భారము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూతన నిబంధన సంఘానికి ఉన్న ఒక వ్యత్యాసం కూడా వాక్యంలో మనం చూద్దాము. చదవండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. స్తోత్రం. చూడండి, పౌలు మరి కొరింథీలో ఉన్న విశ్వాసులకు, విన్నారా? కొరింథీలో ఉన్న విశ్వాసులకు ఈ పత్రిక 2వ పత్రిక రాశారు. అయితే ఇప్పుడు విశ్వాసులకి ఏం తెలియాలి? విశ్వాసులకి ఏం తెలియజేస్తున్నారు? ఈ వాక్య ప్రకారంగా చూసినప్పుడు ఆయన ఏం తెలియజేస్తున్నారంటే మమ్మును అంటే పౌలును, అపోస్తులను, పిలువబడిన వారిని, ఈ నూతన నిబంధన పరిచారకులు లేక సేవకులు, విశ్వాసులు లేక సువార్థికులు గమనించాలి. సంఘ కాపరులు ఇదంతా గమనించాలి. అయితే కొత్త నిబంధనకున్న ప్రత్యేకత ఏమిటంటే, కొత్త నిబంధనకున్న బోధ ఏంటది? కొత్త నిబంధనకున్న బోధ ఏమిటి అంటే అక్షరముకు కాదు కానీ అని చెప్తున్నాడు. గమనించాలి. అక్షరమునకు కాదు, అక్షరము చంపును. చూడండి, అక్షరము చంపును. అర్థమవుతుందా? అక్షరము చంపునంటే మృతము. ఇప్పుడు అక్షరార్థంగా ప్రసంగం ఉంటుంది, అక్షరార్థంగా బోధ ఉంటుంది. అక్షరార్థంగా మరి కొత్త నిబంధన సంఘానికి అక్షరార్థంగా బోధ కాదు. నూతన నిబంధన సంఘానికి పౌలు అంటూ ఉన్నారు, మేము అక్షరముకు కాదు కానీ
అక్షరమునకు ఉమ్, కాదు గాని ఉమ్. ఆత్మకే ఆత్మకే పరిచారకుల మొగుటకు ఆ, మాకు మాకు సామర్థ్యం. సామర్థ్యము కలదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆత్మకే అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ, నూతన నిబంధన సేవకుల్ని అభిషేకించారు. అంటే నూతన నిబంధన సేవకులు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారై ఉండాలి. అట్లా పొందిన వారై ఉన్నప్పుడు అక్షరముకు కాదు కానీ మేము ఆత్మకే పరిచారకులై ఉన్నాము. మా పరిచారము, మా పరిచర్య, మా సేవ, మా బోధ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ఉపవాస ప్రార్థన, మా ఆరాధన ఇదంతా కూడా ఆత్మకే పరిచారమై ఉంది. ఆత్మ ద్వారానే బోధ ఉంటుంది, ఆత్మ ద్వారానే కార్యాలు ఉంటున్నాయి. ఆత్మ లేకుండా ఏమీ లేదు. హల్లెలూయా. నూతన నిబంధన సంఘ పరిచర్య. అయితే ఇప్పుడు అక్షరార్థమైన పరిచర్య మృతము, అక్షరార్థమైన ప్రసంగము మృతము, చచ్చినదే. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రసంగం ఎట్లా ఉంటుంది? మాట్లాడేది పాస్టర్ గారు కాదు, ఆ పాస్టర్ గారికి ఒక సామర్థ్యాన్ని, ఆ దైవ సేవకుడికి ఒక సామర్థ్యాన్ని, ఒక కెపాసిటీని, ఒక పవర్ని ఎవరిస్తారు? పిలిచిన దేవుడు ఇస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకే మాట్లాడేది మీరు కాదు అని యేసు ప్రభు చెప్పారు. మీరు అక్కడ నిలబడుతున్న సమయంలో ఏం మాట్లాడాలో దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు, మాట్లాడేది మీరు కాదు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ గమనించాలి. నేను చెప్తున్న విషయం బాగా గమనించాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే వినాలి. మీరు వింటున్న ఆత్మ బోధ ఏదైతే వింటున్నారో, మీరు ఆదివారం ఉంటారు, బుధవారం ఉంటారు, శుక్రవారం ఉంటారు, మీటింగ్స్లో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. అది ఒక సంవత్సరం ఏడు మర్చిపోతారు, ఒక 6 నెలలు ఏడు మర్చిపోతారు, కొంతమంది వారానికే మర్చిపోతారు. ఆదివారం ఏం చెప్పారని అంటారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ పని ఏంటంటే లేఖనాలను ఆయన గెప్తిలోనికి తీసుకొస్తారట. గెప్తి అంటే తెలుసు కదా, యాదలోనికి తీసుకొస్తారంట, జ్ఞాపకంలోని తీసుకొస్తారు. నువ్వు భయపడవసరం లేదు. నేను ఏం చెప్పాలి, అక్కడ నేను ఏం చెప్పాలి అని ఒనిగిపోయి కంగారు వచ్చేసి అదేం అవసరం లేదు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ఏంటంటే నీవు మనసును సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన కూడా సొంతంగా ఇదిగో ఇది అనే బోధ ఏం చేయడు. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమైతే ఉన్నావో, బోధ ఏదైతే ఉందో ఇప్పుడు దాంట్లోంచి కొన్ని అన్నీ కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. దైవ సేవకులు అభిషక్తులు బోధించిన బోధన బట్టి ఇప్పుడు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ పరిచర్య. ఆ పరిచర్య ముందు నీలో జరగాలి. నీలో జరిగినప్పుడు ఆ పరిచర్య, ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు ఆ పరిచర్య బయట అంటే పబ్లిక్గా ఆ పరిచర్య ప్రారంభమవుతుంది నీ ద్వారా. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టాల్లో, అందుకే యెషయా గ్రంథంలో మీరు అంటే ఇదంతా వివరించడానికి సమయం సరిపోదు. నలిగిపోయిన వారికి చూడండి, కొన్నిసార్లు మనసులో నలిగిపోయే పరిస్థితులు ఉంటాయి, మనసులో కృంగిపోయిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నీ పక్కనే ఉండి నిన్ను బలపరుస్తారు, నిన్ను ధైర్యపరుస్తారు. ఇప్పుడు ఆయన పని అంతా ఇది. ఆయన ఆదరిస్తాడు, ఒక్కోసారి లేపుతాడు నిన్ను. నీ బలహీనతలను చూసుకుని, నీ ఒక శరీర బలహీనత ఏదో చూసుకుని నువ్వు అలా కూర్చుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాక్యం ఇచ్చి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నిన్ను లేపుతాడు, నేను లేవనెత్తుతాడు. నువ్వు బలహీనుడు అయినా నీ బలహీనత నువ్వు చూసుకుని కృంగిపోవటం, నేను ఇలా కాదా, నేను అది కాదా అని నువ్వు కృంగిపోతా. సైతం చేసే పని ఇది. నువ్వు ఇది కాదా చెప్పావులే, నీ మాట ఎవడుంటాడు అంటది సైతం. నీ మాట ఎవడుంటాడులే. అప్పుడేమవుద్ది? నీవు పరిశుద్ధాత్మ యొక్క
ఆ పొందిన అనుభవంలోని అది ఒక అనుభూతి. ఏమనుకోవద్దు, డప్పులే కొట్టినప్పుడు ఉద్యోగంగా ఉన్నప్పుడు చప్పలు కొట్టేసి ఒక రకమైన వైబ్రేషన్గా అయిపోయేది అనేది కాదు. నీవు డప్పు లేకపోయినా, వాయిద్యాలు లేకపోయినా, ఏమి లేకపోయినా పరిశుద్ధాత్మ వైబ్రేషను తీసుకుని రాడు. ఏం చేస్తాడు? నీలో సిద్ధపరుస్తాడు. ఒక్కొక్కళ్ళు కన్నీరు రాదు, వింటూ ఉంటారు, లోపల పశ్చాత్తాపడుతూ ఉంటారు. లోపల పశ్చాత్తాపడుతుంటారు. పరిశుద్ధాత్మ లోపల ఒప్పింపజేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక ఒక అడ్వకేట్, అంటే ఒక అంటే లాయర్లాగా ఆయన ఒప్పింపజేస్తారు పరిశుద్ధాత్మ. ఇదంతా నువ్వు గుర్తించాలి. వాక్యం దైవ సేవకులు మాట్లాడుతుంటే లోపల ఈ పని అంతా జరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యం పని అది. ఆ పని జరుగుతున్న సమయంలో దాని అర్థం ఏంటంటే, ఆ పని జరగడానికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయుటకు ఆయన పనిచేస్తున్నాడని అర్థం. పనిచేస్తున్నాడని అర్థం. పరిశుద్ధాత్మ పనే ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ పనే దీవెన. విన్నారా? దేవుని స్తోత్రం. ఈ చదివిన వాక్య భాగంలో అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. ఆత్మ జీవింప చేయను. అయితే ఇప్పుడు అక్షరం ఇక్కడ చదివి పరిశుద్ధాత్మ అక్షరంలో నుండి లోపల ఉన్న విషయాల్ని మనతో మాట్లాడుతున్నాడు. అక్షర సంబంధమైన బోధ మృతమైంది, అది నిర్జీవమైంది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అది చచ్చినది. అయితే ఆత్మ ఏం చేస్తుంది? సంఘాన్ని, వ్యక్తులను ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. దేంట్లో జీవింప చేస్తుంది? పాపంలోనా, మోసంలోనా, అబద్ధంలోనా? కాదు, పవిత్రతలోను, పరిశుద్ధతలోను, పరిశుద్ధాత్మతోను, దేవుని స్తోత్రం, యేసుతోను, హల్లెలూయా, శక్తితోను, బలముతోను, జ్ఞానముతోను. ఇక చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో జీవింపజేస్తుంది. మనుషులు చూడండి, నా మాటే నగ్గాలి అని తర్కం చేసుకుంటూ ఉంటారు. ఎలా చేసుకుంటారు? తర్కం. నేను చెప్పింది అంటారా? నా మాటే. అప్పుడు ఏమవుద్ది? ఘర్షణ పెరిగిపోద్ది, తర్కం పెరిగిపోద్ది. అటువంటి సమయంలో నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న వ్యక్తి అయితే తర్కానికి వెళ్ళవు, ఏది తర్కించవు, ఫ్రెండ్ ఆఫ్ సైలెంట్ అయిపోతావు, మౌనం అయిపోతావు. కారణం ఏంటంటే ఆ తర్కం వలన అక్కడ దురాత్మ చేరిపోయి దురాత్మ పనిని వాడు ఆ పనిని చేసుకోవడానికి వాడికి నువ్వు ఆ డోర్లు తీస్తున్నామని దాని అర్థం, ఆహ్వానిస్తున్నామని అని అర్థం. దీన్ని గుర్తించి పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ బోధ విన్న వ్యక్తివైతే అప్పుడు నీవు ఆ విషయాలు గుర్తించి నువ్వు కామ్ అయిపోతావు. ఆత్మీయులకు ఇదే గుర్తు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు, ఆత్మీయులు అని అనేటప్పటికి నువ్వు కామ్ అయిపోతావు. దేవుని స్తోత్రం. ఇంకా ఎదురాడవు, వెళ్ళవు, ఇంకా ఆ విషయాలకి మౌనం అయిపోతావు. అక్కడ నీ మాటలు వినగలిగే ఆ స్థితి అక్కడ ఉంటే అక్కడ ఉంటావు, ఆ మాటలు మాట్లాడతావు. తర్కం అనే విషయం అక్కడికి వస్తుంటే పరిశుద్ధాత్మని గుర్తు చేస్తారు. వెంటనే నువ్వు అక్కడి నుంచి పక్కకు వచ్చారు, తెలియజేస్తారు ఈ విషయాలన్నీ కూడా. అందుకే ఇక్కడ మనము ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న వారము, ఆత్మ పరిశుద్ధాత్మ బోధ ద్వారా మనము ఉంటున్నవారు. సంఘాన్ని ఆ విధంగా పరిశుద్ధాత్మ నేను ఏర్పాటు చేసుకుని ఆయన నీ కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. నీ కొరకు పని చేస్తున్నాడు ఆయన. ఆ పని నీలో జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కూడా మనం చూద్దాము. అదే 2 కొరింథీ పత్రికలో 3:17 వచనం కూడా మనం చూద్దాం. 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. పౌలు అంటున్నారు ఇలా చూడండి. మరి ప్రభు వేరు, యేసు ప్రభు వేరు. చూడాలి ఇలాగా, ప్రభు వేరు, యేసు వేరు, క్రీస్తు వేరు, యెహోవా దేవుడు వేరు. ఇలాగా మాట్లాడటం అనేది మనుష్యుడు ఆ బుద్ధిహీనతో మాట్లాడే మాటలు.
మన వాక్యము ఆధారంగాను, వాక్యము మనకి నిరూపణగాను, పరిశుద్ధాత్మ ఎవరికి కూడా ఏ అవకాశాలు ఇవ్వకుండా మానవులకి, ప్రజలకు స్వచ్ఛంగా తెలియపరచడానికి ప్రతిదీ కూడా మన ఎదుట పెట్టారు దేవుడు. అయితే తెలుసుకోవడానికి తగిన మనసు ఉండాలి, నీలో ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం. పౌలు ఈ 17వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే ప్రభువే, గమనించాలి ఈ మాట, ప్రభువే ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ అని కాదు, అక్కడ చదవండి అన్నమాట. ప్రభువే ప్రభువే ఆత్మ. చూడండి, ప్రభువే ఆత్మ అంటే ఇప్పుడు ప్రభు ఎవరు? ప్రభు ఎవరు చెప్పాను కదా ఇందాక. ప్రభు ఎవరు? తండ్రి. ప్రభువే తండ్రి, ప్రభువే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మ ఎవరని చెప్తున్నారు? ఆత్మ వేరు, ప్రభు వేరు, తండ్రి వేరు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ గమనించాలి, ప్రభువే ఆత్మ. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ప్రభువే ఆత్మ. ఇప్పుడు తండ్రి అనే దేవుడు ఆత్మే ఉన్నారు. హల్లెలూయా. ప్రభువే ఆత్మ. సంఘంతో చెప్తున్నారు ప్రభువే ఆత్మ. నీ ప్రభువే ఆత్మే ఉన్నారు. మరి ప్రభువే ఆత్మ అయినా అప్పుడు మరి యేసు ఎవరు అంటే, యేసు కూడా దేవునికి స్తోత్రం, దేవునిలో భాగమే అయినా శరీరంతో వచ్చాడు, అంతే. శరీరంతో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము డ్రెస్ వేసుకుంటాం. అలాగే ప్రభువు కూడా లేక యేసు కూడా ఆత్మైన దేవునిలో భాగమై ఉన్నాడు. ఆయన శరీరం అనే ఈ డ్రెస్ను తగిలించుకుని వచ్చాడు, ఆయన వేసుకుని వచ్చాడు. సిలువలో ఆ డ్రెస్ను తగిలించాడు అక్కడ ఈ శరీరం అనే ఈ డ్రెస్ను అక్కడ తగిలించాడు. పౌలు ఏమంటున్నారంటే ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, గమనించాలి. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, ఆత్మ గుడిలోనే ఉంటుందని చెప్పట్లేదు. ఒక వ్యక్తిలో నూతన నిబంధన సంఘము పరిశుద్ధాత్మ పొందిన ఒక వ్యక్తి దేవుని నివాసంగా ఉంది. ఆ వ్యక్తి దేవుని నివాసంగా ఉన్నారు. ఆ వ్యక్తులు ఆత్మ నివాసం చేస్తారు, ఆత్మ అయిన దేవుడు నివాసం చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన నీతో ఉంటారు, నీలో ఉంటారు, నీతో ఉంటారు, నీలో ఉంటారు. ఇప్పుడు నీతో ఉండటం మంచిదా, నీలో ఉండటం మంచిదా? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నాలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నాతో ఉండాలనుకుంటున్నారా? ప్రభువా, ఇదిగో మరి పని మీద వెళ్తున్నావు నాయన తండ్రి, మాకంటే ముందు మీరు అక్కడ వెళ్ళి మీరు ఆటో మీద వెళ్తారు, బస్సు మీద వెళ్తారు, నాకు తెలియదు, కానీ నేనైతే మరి బస్సు మీద వస్తున్నాను లేదా బండి మీద వస్తున్నాను ప్రభువా, నాకంటే మీరు ముందు వెళ్ళాలి ప్రభు. ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. నాకంటే ముందు ఈయన ముందు వెళ్ళిపోవాలంట. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, సమరయ స్త్రీ రాకుండా నువ్వు వెళ్ళావు ప్రభువా, అలాగే నాకంటే ముందు నువ్వు వెళ్ళాంట. సమరయ స్త్రీ రాకుండా వెళ్ళే అంటే ఆమె భయంకరమైన పాపంలో ఉంది. ఆ సంగతి తెలిసేవిడికి అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈవిడ కూడా నేను కూడా అదే బాబతేనా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమందికి అర్థం మాత్రం తెలియదు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అంటారు, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడు. ఇంచేపు అయింది ఏంటి? మీరు ఎన్ని గుర్తుపెట్టాలి పిల్లలు. అందుకే చెప్తున్నాను తెలుసా, ప్రార్థన ఏంటంటే నేను అంటాను, వాక్యం బట్టి ప్రార్థన చేయండి అంటే ఆ స్తోత్రం ప్రభువా, అయినా మరి పాటల్లో ఉన్నాం, డ్రమ్ములో ఉన్నాం, మైకులో ఉన్నాం ప్రభువా, ఇంట్లో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, నీకు స్తోత్రాలు. మరి మొన్న శుక్రవారం కూడా మీరు మాట్లాడారు ప్రభా, అంతకుముందు వారం కూడా ఇది లేదు. ఇప్పుడు ఇంక ఇది అంటే ఏం లేదు. పనిలో కాపాడే ప్రభా, అక్కడ ప్రభా వంటలో కాపాడే కూర మారిపోయింది, మరి వాళ్ళ ఎంతో ప్రమాదం తప్పించే ప్రభా, కూరను కాపాడే ప్రభా, మాడిపోకుండా కాపాడే ప్రభా. మొక్కల్లో కొన్ని మొక్కలు మాడిపోయినాయి, కానీ విచిత్రంగా ఉంటాయి ప్రార్థనలు. విన్నారా? ఇప్పుడు అలాగా పిచ్చిగా కాదు,
అంటే ఆత్మ అనే విషయం ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ స్పష్టంగా అక్షరం అక్షరం మనకి అర్థం చేపించి దాంట్లో ఉన్న ప్రతి విషయం కూడా మనకి నేర్పిస్తూ ఉంటాడు. స్తోత్రం వినండి. అయితే ఈ విధంగా ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, ఆ, ప్రభువే ఆత్మ. ప్రభువే ఆ, ప్రభువే ఆ, ఆత్మ. ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఆ, ఎక్కడ నుండునో ఆ. అక్కడ స్వాతంత్ర్యము నుండును. చూడండి అక్కడ చూడండి, నువ్వు ఆత్మ కలిగి ఉన్నప్పుడు అక్కడ నీ మనస్సు, నీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే స్వేచ్ఛగా ఉంటుంది. అది స్వేచ్ఛగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. ఏ విషయాలకి నువ్వు బంధింపబడటం, బానిస అయిపోవటం. ఇది స్వాతంత్రం ఉంటుంది అక్కడ. ఏ స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంటుంది, అది స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు స్వేచ్ఛ అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ స్వేచ్ఛ అనుగ్రహించాడని మనము ఇంకొక కార్యాల్లోకి వెళ్ళడానికి కాదు దాని అర్థం. పరిశుద్ధాత్మ స్వేచ్ఛ అంటే కొంతమంది ఏమంటారంటే, కొంతమంది బడా భక్తి చేసేవాళ్ళు ఉంటారు. ఈ బడా భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, నేను ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, ఏం తిన్న కదా ఏమని నేను ఉపవాసం చేయాలి, పని అంతా చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఉపవాసం అంటే దాని అర్థం ఏంటంటే అన్నం మానేటివని. అలాగని అన్నం తినేయాలని కాదు దాని అర్థం. ఉపవాసం అనేది నేను అబద్ధం చెప్పకుండా ఉండడానికి ఉపవాసం ఉన్నా, అన్యాయంగా మాట్లాడకుండా, అన్యాయంగా ప్రవర్తించకుండా, దాని విషయంలో నాకు స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నేను అన్యాయంగా మాట్లాడాలి పరిస్థితులు బట్టి, అప్పుడు ఏంటంటే అన్యాయంగా నేను మాట్లాడను, నాకు స్వాతంత్రం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది. నేను అన్యాయంగా మాట్లాడను, ఉన్నది చెప్తాను. అక్కడ మడతేటి చెప్పను. ఏంటి మడతేటి చెప్పను? మడత అంటే నాలుగు మడతేటేసాం. ఇలా స్వేచ్ఛ ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది అంటే భక్తులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అన్యజనులతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రార్థనలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఉంటే ఇంకొక రకంగా ఉంటారు. ఒలిగిపోద్ది భక్తి అంతా. మొత్తం పెద్ద డేస్ అయినా సరే, ఏదైనా సరే కింద ఒలిగిపోతూ ఉంటుంది, ఎత్తుకోవాలి. ఇప్పుడు ఇది కాదు, ఈ యాక్టింగ్ అంతా కాదు. దేవుని స్తోత్రం. స్వేచ్ఛ ప్రతి విషయంలో స్వేచ్ఛ. నిజం చెప్పడానికి స్వేచ్ఛ, నిజం చెప్పడానికి స్వేచ్ఛ. అంటే ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ నటించడానికి, వేషధారణ చేయడానికి అలా చేయడు ఆత్మ. ఆయన ఒప్పుకోడు దానికి. అర్థమైందా? ఈ విషయాలు ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, నేను వచ్చి ఉన్నది బంధింపబడిన వారికి. ఇలాగా మరి ఏడు రకాలుగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూసింది మరి ఒకటే మనం చూసాము దేవు చిత్తం అయితే, మరలా రెండోది కూడా మనం వచ్చే వారము మనము ధ్యానిద్దాము. దేవుని స్తోత్రం. ఈ విషయాలన్నీ కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఈ విషయాలు మాటికి చదువుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి మరి సంఘమైన మిమ్మల్ని అందరినీ ప్రభువు నడిపించి మరి దేవుని రాకడకు సంఘాన్నంతా మీరందరూ కూడా సిద్ధపడాలని దైవ సేవకుడుగా మరి ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామం బట్టి స్తోత్రాలు. నైనా యెషయా గ్రంథము 61 నుండి మీరు మాట్లాడుచున్నారు. నైనా మరి నా మీద ప్రభు అయిన యెహోవా ఆత్మ ఉన్నది అని మాట్లాడుచున్నారు. ప్రభా, సంఘానికి పరిశుద్ధాత్మ అనుభవమును, తండ్రి చేసిన కార్యములకు వచ్చి, కుమారుడు చేసిన కార్యములకు వచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కృపాకాలంలో సంఘాన్ని మీరు దర్శిస్తూ, సంఘాన్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, ప్రతి బలహీనత నాయన అపవాది యొక్క చేత పీడింపబడుతున్న ప్రతి విషయం నుండి నాయన వారిని విడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని
బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.